అందరికి మచ్చ. ఆ మచ్చ Silent గా ఉంటే అయిపోయారు కదా. తుడుపుకోవడానికి ఏది పడితే అది చేసి చివరికి అది పార్టీని తీసుకొచ్చి నడి రోడ్డు మధ్యలో నుంచోబెట్టింది. ఇప్పుడు కార్యకర్తలకి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళందరూ పార్టీ కోసం కొట్లాడారు, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు. అవును, వాళ్ళందరినీ ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది ఈవిడ. అంటే సామాజిక చిచ్చు రేపి తిరుగుబాటు ఏమన్నా చేయాలనుకుంటుందా? ఆ వ్యూహం ఏమైనా కనిపిస్తుందా సామాజిక నాకు ఆ చిచ్చు మాటల్లో? రేపుతానికి అదేంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈవిడ సామాజిక న్యాయం మాట్లాడుతుంది. అవును, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు? నేను అనేది అది. అవును, నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు ఎంతమంది ఉన్నారు? రెండోసారి మంత్రివర్గంలో అనుకుంటా పాప సబితాయింద్రారెడ్డిను రాధోడ్ని ఎవరినో ఇద్దరు పెట్టినట్టున్నాడు ఆయన. ఆయనకి మహిళలు ఎక్కరు. ఆ పటేల్ పట్వారీ వ్యవస్థకు వారసుడు కేసీఆర్. ఆయనకి మహిళలు మంత్రివర్గంలో లేదా ఎదగడం ఎక్కదు ఆయనకి. అట్లాగే ఆ ఎస్సీ ఎస్టీలు ఎదగడం ఇష్టం ఉండదు. నిజాం వారసులు కదా వాళ్ళు. నిన్న కూడా చెప్తుంది కదా నిజాం వారసత్వం మాదని చెప్పేసి. ఎస్ వారసులు నిజంగా వీళ్ళు నిజాం వారసులే కదా. పటేల్ పట్వారీలు, రజాకారులు వీళ్ళందరూ ఒకటే కదా బేసిక్గా చెప్పాలంటే. నిజాం వారసత్వాన్ని తెచ్చి పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ, అంత మించేం లేదు అక్కడ. ఒక రకంగా మరొక నష్టం తెచ్చిపెట్టే అంశమా సస్పెండ్ అనేది? బీఆర్ఎస్ ఇంకా క్లియర్ చేసుకున్నారు ఇష్యూని, సమస్య పరిష్కరించుకున్నారు. ఇంకెందుకు సాగ తీసుకోవడం? కేసీఆర్ చేసింది చాలా మంచి పని, కేటీఆర్ చేయించింది మంచి పని. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరినికి ఏమంటా అంటే కుదరదని చెప్పేసి హరీష్ రావు మీదకు పోతుంది అంతే. అంతే. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి కవిత అయితే ఒక రకంగా ఊహించలేదేమో బీఆర్ఎస్ లో ఈ పరిస్థితి వస్తుంది అనేది. కానీ సస్పెన్షన్ ఎప్పుడైతే వేటు వేశారో తర్వాత ఒక్కసారిగా టర్న్ ఏమన్నా మార్చుకుందా, కొత్త స్టాండ్ తీసుకోబోతున్నారా ఆమె, లేదంటే ఇంకా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా?